ఈరోజు లోక్సభలో విమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ప్రతిపక్షాల పార్టీలు డిఫీట్ చేశాయి, పాస్ కానీ లేదు. చాలా బాధాకరమైన విషయము. ఈ బిల్లు కానీ పాస్ అయి ఉంటే లోక్సభలో మనకి సుమారుగా 250 మంది సీట్లు మహిళా ఎంపీల కోసం ఉండేది మొత్తం భారతదేశంలో. అదేవిధంగా ఈ బిల్లు కానీ పాస్ అయి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సీట్లు పెరిగి ఆ సీట్లలో 1/3 33% మహిళలకి రిజర్వ్ అయ్యి ఉండేది. చాలా చాలా బాధాకరమైన విషయము. కాంగ్రెస్ పార్టీ మిగతా విపక్ష పార్టీలు ఈ బిల్లుని సపోర్ట్ చేయలేదు, ఫెయిల్ చేసేటట్టు చేశారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి సమాన హక్కులు ఉండాలనే ప్రయత్నం చేశారు, పోరాడారు. అదేవిధంగా ప్రతి రంగాలలో ప్రతి చోట మహిళలకి ప్రతిపాదన ఇచ్చే ప్రతి ప్రయత్నంని వదలకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేస్తూ సక్సెస్ గా చేస్తూ వచ్చారు.